హలో అందరికీ. ఇవాళైతే మా ఊర్లో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. నాతో పాటు మీరు కూడా చూడడానికి రండి. ఇగ అందరం వెళ్దాము. నేను వెళ్ళేలోపే పంతులు గారు పూజ స్టార్ట్ చేసిండ్రు. మధ్య మధ్యలో మా బుడ్డితోని ఆడుకుంటూ సీతారాముల కళ్యాణం అయితే చూస్తున్నా. స్వామి వారైతే పూజ స్టార్ట్ చేసిండ్రు. పక్కన సన్నాయి వాయిస్తుండ్రు. అబ్బా! ఎంత ప్రశాంతంగా ఎంత బావుందంటే హ్యాట్స్ ఆఫ్ అసలు వాళ్ళకి. అంత బాగా వాయిస్తున్నారు. ఇగ పంతులు గారైతే బాసింగాలు కట్టి పూలదండనైతే వేస్తున్నారు. ఇగ స్వామివారైతే గణపతి పూజ కంప్లీట్ చేసిండ్రు. ఈ పరద ఉన్నంత సేపు ఇద్దరు జీవితాలు ఒక్కటవ్వటానికి ఎదురు చూస్తున్న క్షణం చాలా అద్భుతం కదా! ఇగ స్వామివారైతే సీతమ్మకి, రాముడికి జీలకర్ర బెల్లం అయితే పెట్టిస్తుండ్రు. ఇగ స్వామివారైతే పూలదండలతో ఏదో ఆట ఆడిపిస్తుండ్రు. నాకు గూడా తెలీదు. నిజంగా ఆట పాటలతో అయితే మా సీతారాముల కళ్యాణం అయితే చాలా బాగా జరుగుతుంది. ఇక తర్వాత అయితే కన్యాదానం చేస్తుండ్రు. మా స్వామివారైతే సీతమ్మకి ఎంత కట్న కానుకలు ఇస్తారని అడుగుతుండ్రు. మరి మీరు మా సీతమ్మకి ఎంత కట్న కానుకలు ఇస్తారో చెప్పండి. కన్యాదానం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మాంగళ్య ధారణం. ఇక మా రాముల వారైతే సీతమ్మకి మాంగళ్య ధారణం చేస్తుండ్రు. ఇక తర్వాత అయితే తలంబ్రాలైతే వేస్తుండ్రు. నిజం చెప్పాలంటే మా చేతులతో స్వామివారికి అక్షంతలు ఇస్తున్నప్పుడు హ్యాపీనెస్సే వేరు అసలు చెప్పలేము. మా స్వామి వాళ్ళు సంతోషంగా ఉండాలని దీవించండి. మన సీతారాముల కళ్యాణం అయితే అయిపోయింది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.